ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్కి. ఎంతసేపు ఎందుకే? ఎంతమ్మా బెండకాయలు? ఇదేంటి కుళ్ళిపోయింది, ఇదేంటి ముదిరిపోయింది? అన్నీ ఇవేనా, ఇంకేం లేవా? ఎల్లెళ్ళు గొప్ప బేరం దొరికింది, పుచ్చిపోయినవన్నీ ఇసిరేస్తున్నావు. నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర దొరకవా ఏంటి? పక్క షాప్కి వెళ్ళి తీసుకుంటాలే. బంగాళదుంపలన్నీ పుచ్చిపోయినట్టున్నాయేంటి? ఏంటి ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి? కొనుక్కురమ్మంటే ఏరుకొచ్చావా? ఏరుగునెవరు వచ్చారు? తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చా. పీకేవలే, వెళ్ళే లోపలికెళ్ళే. పొద్దున్నే పేపర్ చదువుతుందేంటి? సర్లే, మార్పు చెందినోడే మనిషి అని పెద్దలు అన్నారు. రోజు పొద్దున్నే పేపర్ చదవడం చాలా మంచి హ్యాబిట్. చాలా విషయాల్లో అప్డేట్లు తెలిస్తాయి. సర్లే, దీనికైనా డబ్బులు పెట్టి వేయించుకుంటున్నావు. డబ్బులు పెట్టి ఎవరు వేస్తున్నారు? మరి ఎలా వస్తుంది రోజు ఈ పేపర్ నీకు? పక్కింటోళ్ళని అడిగితే వస్తుంది. అదేంటది? వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని నీకెందుకు ఇస్తున్నారు? ఈ రోజు పేపర్ ఎందుకు ఇస్తారు? అందుకే ముందు రోజు పేపర్ అడిగా. అంటే రోజు నువ్వు చదువుతుంది ముందు రోజు పేపరా? ముందు రోజు పేపరే. అయినా నేను పేపర్ చదివేదానికి ఒక రీజన్ ఉంది తెలుసా? ఏంటో? మొన్న పక్కింటోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. పేపర్లో ఏదో పొదుపు కథల గురించి మాట్లాడుతున్నారు. అయినా నాకంటే పొదుపు చేసే వాళ్ళు ఎవరుంటారు? దానికి గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. నీ ఎంకమ్మ, అది పొదుపు కథ కాదే, పొడుపు కథ. పేపర్ చివరిలో కింద ఉంటా చూడు. దిక్కుమాల మొహం వేసుకో. పొదుపు అని తెలిసి ఎంతకైనా తెగిస్తావు. మర్యాదగా పేపర్ వాళ్ళకి ఇచ్చే. అయినా పాత పేపర్లు వాళ్ళేం చేసుకుంటారు? మరి నువ్వేం చేసుకుంటావే? రేపటి నుంచి వారానికి ఒకసారి బెడ్షీట్లు ఉతకాల్సిన అవసరం లేదు. సర్పు వాటర్ కూడా మిగిలిపోతాయి. మరి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు వేసావే? రేపటి నుంచి ప్లేట్లు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు, దాంట్లోనే తినేద్దాం.